హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఈరోజు ఎపిసోడ్ 28 రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. ఇందులో చెప్పడానికి అయితే ఏం లేదు, అంతా సోది. ఒక వీడియో చూపిస్తారనుకుంటే ఇంకో వీడియో చూపించారు. అందులో ఎవరిది తప్పు ఎవరిది రైట్ మనకైతే తెలిసిన వరకే మనం మాట్లాడుకోవాలి. కాకపోతే ఇందులో విష్ణు వీడియో కూడా చూపించి ఆ పాయింట్ మాట్లాడుంటే బాగుండేమో అనిపించింది. యష్మిని ఒకటే క్వశ్చన్ చేశారు నాకు సారు, బట్ విష్ణుని కూడా క్వశ్చన్ చేసుంటే కరెక్ట్ ఏమో అనిపించింది. ఎందుకు విష్ణుని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి విష్ణు కూడా జెండర్ రిలేటెడ్ కామెంటరీ ఒకటి చేసింది కదా, మరి దాన్ని ఎందుకు మీరు పట్టుకోలేదు అనేది నా టాపిక్ అనమాట. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మన స్టోరీలో కూడా నేను ఆ వీడియో పెట్టాను. యష్మి కూడా అదే టాపిక్ మాట్లాడింది. బెలూన్ టాస్క్ వచ్చేటప్పుడు విష్ణు కూడా సేమ్ టాపిక్ మాట్లాడింది, బట్ నాకు సార్ అయితే దాన్ని పట్టించుకోలేదు. ఈ పాయింట్స్ అన్ని మాట్లాడుతున్నాం కాబట్టి వీడియో వీలైనంత వరకు కంప్లీట్గా చూడండి. సో ఇప్పుడు రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రెజెంట్ కంపెనీ వాళ్ళు ర్యాంప్ వాక్ అయితే కాంటెస్ట్ అయితే పెట్టారు. హౌస్ మేట్స్లో ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అనమాట. ఎందుకంటే లెగ్గిన్స్ వాళ్ళే వేస్తారు కాబట్టి బాయ్స్కి అయితే అప్లికేబుల్ కాదు. దీనికి సంచాలకుగా మణికంఠ సంచాలకుగా ఉన్నాడు. అయితే వీళ్ళందరి డ్రెస్సుల్లో నాకు సీత డ్రెస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరిది వాళ్ళు డ్రెస్ అయితే నాకు నచ్చలేదు. మేబీ లెగ్గిన్స్ కోసం వాళ్ళు వేసుకున్న టాప్స్ కానీ నాకు అసలు నచ్చలేదు. సోనియా డ్రెస్ అయితే మరీ వరస్ట్గా అనిపించింది. ఇది పబ్లిక్ షో అనుకున్నారా లేకపోతే ఏదో ఫ్యాషన్ షో అనుకున్నారా నాకు అనే ఫీలింగ్ అయితే కనిపించింది. అట్లీస్ట్ అది వాళ్ళైనా సరే చూసుకొని ఇంకేమైనా మంచి కాస్ట్యూమ్ సజెస్ట్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. అది సరిగా లేదు. ఈ ర్యాంప్ వాక్ జరుగుతున్నప్పుడు ఇక్కడ బాయ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అనిపించింది మేమైతే వేసుకోవచ్చు. పృథ్వీని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదరా నువ్వు, సమ్మగా ఉండదు కదరా, నాకు తెలుసురా నువ్వు చూస్తున్నావు, నాకు అర్థమవుతుంది అనేటట్టుగా నాకు మేమైతే వెయ్యాలనిపించింది. ఎందుకంటే పృథ్వీ అక్కడ కూడా తగ్గేదలే అన్నట్టుగా ఏదో డ్యాన్సులు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాక్ని చూసి. అలా తయారైంది దిక్కు మనుషం. తర్వాత నాగ్ సార్ వచ్చేటప్పుడు ఇంకా హీరో ఎవరు జీరో ఎవరు టాస్క్ అయితే పెట్టారు. ఇందులో హీరోకి ఎంచోమో కిరీటం పెడతారు, జీరోకి ఎంచోమో రెడ్ మార్క్ సింబల్ వేసి మొహం మీద గుద్దుతారు. ఇందులో ఎక్కువగా జీరో మన మణికంఠకి అయితే వచ్చింది. హీరో అయ్యే అవకాశం అయితే నబీల్కి అయితే వచ్చింది. హీరోగా ఓటింగ్స్ అయితే నబీల్కి ఎక్కువ పడ్డాయి, జీరోగా ఓటింగ్స్ అయితే మణికంఠకి అయితే పడ్డాయి. సో ఇందులో వ్యాలిడ్ పాయింట్స్ మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం. ఏవైతే వీడియో ప్రూఫ్స్తో సహా కనిపెట్టారో, ఏవైతే వీడియో ప్రూఫ్స్తో సహా చూపించారో ఆ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. మణికంఠ సీతకి అయితే హీరోగా, నైనికానికైతే జీరోగా అయితే ఇచ్చాడు. ఎందుకునంటే సీత గేమ్ పరంగా కిర్రాక్ కనిపించుకుంది. గేమ్లో సంచాలకుగా కానీ హౌస్ మేట్స్తో ఉండే విధానం కానీ చాలా వరకు చాలా బాగుంది అని చెప్పేసి మణికంఠ కాదు ఆల్మోస్ట్ అందరు హౌస్ మేట్స్ కూడా సీత గేమ్ పరంగా చాలా బాగా ఆడుతుంది, డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా చేస్తుంది అని చెప్పేసి సీతనైతే బాగా మెచ్చుకోవడం అయితే జరిగింది. నైనిక వచ్చేసరికి గేమ్లో ఓకే కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, మరీ ఎఫెక్టివ్గా కాకుండా, బట్ గేమ్ అయిపోయిన తర్వాత సైలెంట్ అయిపోతుంది, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, తను ప్రపంచంలోనే ఉంటుంది, బయటకు అయితే రావట్లేదు అనే టాపిక్ మీద నైనిక మీద అయితే రెడ్ సింబల్ అయితే వేసాడు. ఇంకోటి ఏంటి అంటే ఓవర్ థింకింగ్ అయితే ఎక్కువ చేస్తుంది. ఎందుకు అంత ఓవర్ థింక్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో నైనిక కొన్ని చోట్ల ఓవర్ థింక్ చేయడం, అది అవసరమైన చోట మాట్లాడకుండా అనవసరమైన చోట్ల మాట్లాడడం, సైలెంట్గా ఉండిపోతుంది అనే విధానం మీద మణికంఠ అయితే నైనికాని యారో సింబల్ అయితే ఫేస్ మీద అయితే గుద్దాడు. నాకు సార్ కూడా చెప్పాడు, ఎగ్జాక్ట్గా చెప్పావు, కరెక్టే, నైనిక నిజంగా అలాగే ఉంటుంది. సో ఇకనైనా సరే నైనిక నువ్వు చేంజ్ అవ్వు అని చెప్పి నాకు సార్ అయితే గట్టిగా ఇచ్చారు. యష్మి నబీల్కి హీరో ఇచ్చింది. ఎందుకు అంటే నబీల్ గేమ్ పరంగా 100% ఎఫర్ట్ పెడతాడు. నేను ఇంకా నబీల్ని చూసి నేర్చుకోవాల్సా ఏదో రోజు నబీల్కి నేను పోటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పి యష్మి అయితే అన్నది. నాకు సార్ మరి నువ్వెందుకు మారలేదు అని అంటే, చూస్తున్నాను సార్, అవకాశం దొరికితే మాత్రం ఖచ్చితంగా నబీల్కి పోటీ ఇస్తాను, నేను అంత అర్థనే చూసి ఇన్స్పైర్ అవుతున్నా అని చెప్పి చెప్పింది. తర్వాత జీరోగా నైనికానైతే సెలెక్ట్ చేసింది. ఎందుకు అంటే ప్రేరణ నాది విషయం టాపిక్ వచ్చేసరికి కొద్దిగా అనవసరమైన చోట ఆమె మాట్లాడే రిమైనింగ్ వాటిల్లో సైలెంట్ అయిపోతుంది. పైగా గేమ్లో కూడా అంత పెర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్తో కంపారిజన్ చేసుకుంటే ఈ వీక్లో అంత స్టార్టింగ్ ఉన్నంత నైనికాకి ఇప్పుడున్న నైనికాకి చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయని చెప్పి ప్రేరణ ఇంటూ మార్క్ అయితే వేసింది. సో వాళ్ళిద్దరిది అలా నడిచింది. నబీ ఇక్కడ వీళ్ళకి బిగ్ బాస్ ఫ్రైడే జరిగే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు బిగ్ బాస్
అందరూ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈ గుసగుసలు ఉంటాయి కదా, ఇంకా మైకులు తీసి మాట్లాడుకోవడాలు. నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ పడుకునే టైం అది. అయితే వీళ్ళైతే మైక్ తీసి మాట్లాడుకునేటప్పుడు బిగ్ బాస్ 3 సార్లు ఒక్కొక్కరిది ఒక్కొక్క పేరు చెప్పారు. సోనియా పృథ్వీ, సోనియా పృథ్వీ, సోనియా నిఖిల్, సోనియా నిఖిల్ అని చెప్పేసి 2-3 సార్లు సరిగా వేయండి, వాయిస్ వినిపించట్లేదు, సరిగా మాట్లాడండి, నీట్గా ఉండండి అన్నట్టుగా బిగ్ బాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే నబీల్ అయితే పడుకుంటున్నాడు కదా, నబీల్ పడుకునేటప్పుడు డిస్టర్బెన్స్ అయితే వస్తుందట. సార్ బిగ్ బాస్ గారు, నేను సౌదీలో ఉన్నా, కబాబ్ తింటున్నా, మధ్యలో నిఖిల్ ఎందుకు వచ్చాడు, సోనియా ఎందుకు వచ్చింది, లేడీస్ చూస్తే మీరు పిలుస్తున్నారు, ఏంటి బిగ్ బాస్ ఇది అని అన్నారు. ఈ టాపిక్ని తీసుకొచ్చి నాగమయ్యించము ఇంకా అడుగుతున్నారు అనమాట. ఆ సౌదీలో నుంచి వచ్చావా, నిఖిల్ ఎందుకు వచ్చారని చెప్పేసి అది ఫన్నీగా తీసుకున్నారు. సార్ నేను బాగా డీప్ సీరియస్లో ఉన్నాను, బిగ్ బాస్ వాళ్ళు గుసగుసలకి అయితే ఇది ఇచ్చారు, దానివల్ల అడగాల్సి వచ్చింది సార్, అందుకే అన్నాను సార్. అంటే సర్లే, గేమ్ అయితే బాగా ఆడు, అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ ఆదిత్యని నువ్వు ఇమిటేట్ చేయడంలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి చాలా బాగా ఇమిటేట్ చేసావు అని చెప్పేసి అయితే నబీల్ని అయితే అప్రిషియేట్ చేశారు. దీన్ని హీరోలో సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే బెలూన్ టాస్క్లో ఆల్మోస్ట్ 3.5 అవర్స్ మేము ఆ బెలూన్ పట్టుకునేటప్పుడు నాకు గట్టి పోటీ ఇచ్చాడు సార్. దట్టు ఫస్ట్ వీక్ ఉన్నంత అగ్రెషన్ అయితే లేదు, వర్డ్స్ని చాలా కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. సో పృథ్వీ ఈజ్ ద హీరో అని చెప్పేసి పెట్టాడు. తర్వాత అప్పుడు నాకు సార్ అన్నారు, అవును గుడ్ డోపమైన్ కదా అని చెప్పేసి, విష్ణుప్రియ ఎక్కువ పృథ్వీని డోపమైన్ అని చెప్పేసి నా డోపమైన్ ఏదో రావడం ఇవని చెప్పేసి అని అంటది. దానివలన నాకు సార్ కూడా దాన్ని తీసుకొచ్చారు. కానీ విష్ణుప్రియ గురించి మాట్లాడదాం తర్వాత. విష్ణుప్రియ అంటే ఇప్పుడు యష్మిది అయితే టాపిక్ అయితే తీసుకొచ్చారు. యష్మిని టాపిక్ తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ యష్మిని అయితే టాపిక్ తీసుకొచ్చారు. యష్మిని జెండర్ రిలేటెడ్ కామెంటరీ చేసిందని చెప్పేసి ఒక వీడియో క్లిప్ అయితే చూపించారు. ఏంటి, ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ గేమ్ అయిపోయిన తర్వాత మణికంఠ సెపరేట్గా ఉన్నాడు, నిఖిల్ అండ్ వీళ్ళందరూ మాట్లాడారు. అయితే నిఖిల్ స్టార్ట్ చేసేటప్పుడు నిఖిల్ అయితే వర్డ్ అయితే అంటే వర్డ్ అనలేదు, కానీ నిఖిల్ అయితే అనలేదు. కానీ ఇక్కడ జెండర్ రిలేటెడ్ టాపిక్ ఏమొచ్చిందంటే, ఇక్కడ హౌస్లో 5 అమ్మాయిలు ఉన్నారు, 4 అబ్బాయిలు మాత్రం ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. అక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఈ టాపిక్ తీసుకొచ్చేటప్పుడు మరి మన మణికంఠ కూడా అబ్బాయే కదా, నువ్వు అబ్బాయిని ఎందుకు కన్సిడర్ చేయాలంటే కాదు అన్నట్టుగా ఆ వీడియో క్లిప్ అయితే క్లియర్ కట్గా చూపించారు. మరి ఇదే టాస్క్లో ఈ వీడియో క్లిప్ని యాక్చువల్లీ ఇది ఎందుకు ప్లే చేయలేదని నా డౌట్. సంచాలక్గా నువ్వు తీసుకుంటావా మనీ అని అందరూ అడిగినప్పుడు బెలూన్ టాస్క్లో సిస్టర్ అండ్ బ్రదర్ అని చెప్పేసి ఆ వర్డ్ ఎందుకు విష్ణుప్రియ అని అన్నది, విష్ణుప్రియని ఎందుకు వెనకంటూ వేసుకుంటూ వస్తున్నారు అంటే, విష్ణుప్రియది నిఖిల్ని అనే వర్డ్ని అయితే తీసుకొచ్చారు. చీర జాకెట్ కట్టుకొని ఇంకా ఇలా కూర్చో అని చెప్పేసి అన్నట్టుగా వీడియో ఒకటి విష్ణుప్రియ మాట్లాడుతుంటే ఆ వీడియోని అయితే టెలికాస్ట్ చేశారు. అది అందరికీ కనిపించినట్టుగా ఉంది. మరి ఈ వర్డ్ని ఎందుకు మిస్యూజ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అంటే విష్ణుప్రియ కూడా జెండర్ రిలేటెడ్ టాపిక్ మీద కదా మరి క్వశ్చన్ చేసింది. ఆ వీడియో మనం కూడా పెట్టాము, దీని మీద అడుగుతారేమో అని అనుకున్నాం. కానీ ఇన్కేస్ ఇలాంటి వీడియోలు మనం ఇంకా 10 మంది 15 మంది పెడితే దాన్ని కామెంటరీ చేస్తే వీళ్ళు ప్లే చేస్తారనమాట. ఏ వీడియోలు అయితే ఎక్కువ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్రోలింగ్ అవుతాయి ఆ వీడియోని తీసుకొచ్చి వీళ్ళు చూపిస్తారా, కానీ నాకు సార్ ఏమీ కంప్లీట్గా వీడియో చూడరు, వీడియో గురించి ఏమీ తెలియదు, ఆయనకి ఇచ్చే స్క్రిప్ట్ మాత్రం చదువుతారు. బట్ లైవ్లో మనం కొన్ని చూస్తుంటాం కాబట్టి ఇక్కడ టాపిక్ ఏంటి అంటే, మరి విష్ణుప్రియ కూడా సిస్టర్ అండ్ బ్రదర్ అని చెప్పేసి ఒక వర్డ్ అయితే మనని నోరు జారింది. స్టార్టింగ్లో కూడా విష్ణుప్రియ నీలో ఉమెన్ థింగ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పేసి వచ్చే రోజే మణికంఠని కామెంటరీ చేసింది. విష్ణుప్రియకు ఉన్న నోటిదోలకి చాలా వర్డ్స్ అయితే స్ప్లిట్ అయ్యింది. ఇటువంటివేవి వీడియోలు బయట పెట్టలేదు. బట్ నిఖిల్ అనే వీడియోని అయితే బయట పెట్టారు. ఇది ఎందుకో నాకైతే అర్థం కాలేదు. సో ఇది కొంచెం నాకు నచ్చలేదు. అయితే యష్మి అయితే నేను ఆ ఉద్దేశంతో అనలేదు, గేమ్ టాపిక్ వల్లనే మాట్లాడానని చెప్పేసి అన్నది. అయితే ఇక్కడ సోనియా గురించి కూడా సోనియా గురించి వీడియో స్టార్ట్ చేశారు. అమ్మ లేవమ్మా, నీకు అడల్టరేటెడ్ కామెంటరీ అంటే నీకు నచ్చదు కదా, అలాంటప్పుడు నువ్వు నామినేషన్లో ఉండేటప్పుడు నీకు ఎంతసేపు అంటే వీడియో చూపించారు, నీకు ఎంతసేపు పృథ్వీ నిఖిలే కనబడతారు, మేము కనబడము అనే టైప్లో నువ్వు మాట్లాడావు. మరి దీన్ని ఏమంటారు, ఇది అడల్టరేటెడ్ డైలాగ్స్ కాదా, నీకు అదొకటే అడల్టరేటెడ్ అని చెప్పేసానంటే అప్పుడు యష్మి కూడా అన్నది, నేను అంటే యష్మికి నువ్వు అక్కడ క్లారిటీ ఇవ్వకుండా
గేమ్ అయిపోయిన తర్వాత అంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి తన క్లారిఫికేషన్ ఇవ్వడం కాదు, నామినేషన్ టాపిక్లోనే నువ్వు డిఫైన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఆ క్వశ్చన్ పాయింట్ మీద నాకు సార్ అయితే గట్టిగా ఇచ్చారు. దానివల్ల కూడా తను సమాధానం చెప్పలేకపోయింది. అంటే యష్మి నోరు గురించి కూడా తెలిసిందే, నాకు సార్ దానికి నువ్వు ఇంత చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా ఇవ్వాలి కదమ్మా, ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పుడు ఎందుకు రాలేదు అని స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. కొంచెం ఆ ఫేస్ని ఆ వర్డ్స్ని కొంచెం కంట్రోల్ పెట్టుకో అన్నట్టుగా ఇచ్చారు. తర్వాత విష్ణుప్రియ కూడా నిఖిల్కి అనే వర్డ్స్ మీద తనకి వార్నింగ్ అయితే ఇచ్చారు. నువ్వు నోరు కంట్రోల్లో ఉంచుకుంటేనే మంచిది, లేదు అనుకుంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు, ఇది చాలా చాలా పెద్దగా ఇన్సల్ట్ చేసావు, ఇటువంటి వర్డ్స్ కరెక్ట్ కాదు, బయట వేరు పబ్లిక్ షో వేరు అన్నట్టుగా అయితే ఆ పాయింట్ మీద కూడా విష్ణుకి వార్నింగ్ ఇచ్చారు. తను సారీ చెప్పడం కూడా జరిగింది. సోనియాకి అయితే మాత్రం దాని క్లారిఫికేషన్ నువ్వు అక్కడ ఇవ్వాలి కదమ్మా, ఇక్కడ ఇస్తే సరిపోదు అని చెప్పేసి సోనియాకి అయితే వార్నింగ్ ఇచ్చారు. మణికంఠకి అక్కడ మణికంఠ కూడా ఏంటి అంటే, మణికంఠ ఆ రోజు అక్కడ వీళ్ళు క్లాన్లో నుంచి సెల్ఫ్గా బయటకు వచ్చేసాడు అని చెప్పేసి మణికంఠని ఆన్సర్ అంటే, లేదు మీరు స్టార్ట్ చేశారని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడ మణికంఠ స్టార్టింగ్ ఇంకా యష్మి స్టార్ట్ చేసింది. యష్మి ఏంచోమో మీరు నన్ను తనను ఎక్కడ పంపించేస్తారని తెలిసి యష్మి ఏంచోమో మణికంఠ మీద ఆబ్లిగేషన్ స్టార్ట్ చేసింది, తనని ట్రిగ్గర్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత సోనీ స్టార్ట్ చేసింది. వీళ్ళిద్దరు గోల్ తట్టుకోలేక ఆడేదో కవర్ చేద్దామని చెప్పేసి నేనే సెల్ఫ్గా వెళ్ళిపోతానని చెప్పేసి అని అన్నాడు. ఆ పాయింట్నే చెప్తున్నారు కానీ మరి వాళ్ళిద్దరు చెప్పింది వాళ్ళు మణికంఠని టార్గెట్ చేసినట్టుగా నువ్వు వెళ్ళిపో, నువ్వు వీక్గా ఉన్నావు, నువ్వు ఫిజికల్గా ఫిట్గా లేవు, గేమ్కి నువ్వు సూటబుల్ కాదు అనే టైప్లో నిన్ను సెల్ఫ్గా నువ్వు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్గా నువ్వు పనికిరావు అని చెప్పేసి మణికంఠని అయితే పెట్టారు. సో ఈ టాపిక్ మీద కూడా మణికంఠను క్వశ్చన్ చేసి అడిగితే నువ్వు ఫ్లిప్ అవుతున్నావు మనీ, నువ్వు చాలా ట్రిగ్గర్ అవుతున్నావు, ఎక్కడ కూడా కంట్రోల్ లేదు నీకు మైండ్ అనేది, ఎక్కడ కూడా ఒక పాయింట్ మీద స్టిక్ అవ్వలేకపోతున్నావు, కన్ఫ్యూజ్డ్ అవుతున్నావు అని నాకు సార్ చాలాసార్లు ఇందులో వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇంకోటి ఏంటి అంటే నిఖిల్కి కూడా వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎందుకునంటే నిఖిల్ ఏంచేమో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్లో నబీల్ని ఎందుకు తీసావు, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఆ గేమ్కి ఫిట్ కాని వాళ్ళని మనం తీయాలి, దాని మీనింగ్ ఏంటి, అప్పటికి అక్కడ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపాలి, దానికి గేమ్కి ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళ నుంచి గేమ్కి ఫిట్ లేని వాళ్ళని మనం తీయాలి, అది నువ్వు ఆల్రెడీ డిస్కస్ చేసావు కదా. అప్పటికి సీత అన్నది నాతో డిస్కస్ చేసినా కూడా ఇలా చేశాడు, క్లాన్ టు క్లాన్ అయిపోయింది, యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ టు హౌస్ మేట్స్ అనుకున్నాం, బట్ అది తర్వాత క్లాన్ టు క్లాన్ అయిపోయింది అని చెప్పేసి డిస్కషన్ అయితే వచ్చింది. ఈ టాపిక్స్ ఇలా అయిన తర్వాత నాకు సార్ బ్రేక్ ఇవ్వగానే ఆ బ్రేక్లను కూడా సోనియా వెళ్ళి అడుగుతుంది, నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఇన్ఫ్లుయెన్స్ వేయడం అంటే నిఖిల్ని అడిగిసారు సార్, నాకు సార్ నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను సార్, నేను దానివల్ల మైండ్ అనేది కంట్రోల్ తప్పింది, మిస్యూజ్ అయింది అని అంటే మిస్యూజ్ అయిందా మిస్ చేసిందా అన్నట్టుగా సోనియాని దృష్టిలో పెట్టుకొని నాకు సార్ అడగడం అయితే స్టార్ట్ చేశారు. తన వల్ల ఎవరి వల్ల కాదు సార్, నేనే డెసిషన్ మేకింగ్లో రాంగ్ డెసిషన్ తీసుకున్నా అని చెప్పేసి నిఖిల్ అయితే అన్నాడు. ఈ టాపిక్ మీద వెళ్ళి సీతనించామో సోనియా అడుగుతుంది, ఏంటని మేమేం కన్ఫ్యూజ్ చేయలేదమ్మా, అక్కడ జరిగిన టాపిక్ వేరు ఇక్కడ జరిగిన టాపిక్ వేరు అని చెప్పేసి సోనియా వచ్చి వివరిస్తుంటే సీత అన్నది, చీఫ్ మాట్లాడుకునేటప్పుడు నువ్వెవరు రావడానికి, చీఫ్ వచ్చి కన్క్లూజన్ ఇస్తారు కదా, నువ్వు ఎలా క్లారిఫికేషన్ ఇస్తావు, నీకేం తెలుసు, మా ఇద్దరు మాట్లాడుకుంది వేరు నువ్వు వచ్చి చెప్పడం వేరు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు విన్నదే వింటావు అన్నట్టుగా సీత పాయింట్ ఆఫ్ వ్యూలో సీత డిస్కషన్ అయితే చేసింది. ఇదంతా టాపిక్ ఎక్కడికి వెళ్తుంది, ఆ తర్వాత నాకు సార్ మళ్ళీ దీని గురించి అడగడం, ఇదంతా ఒక రచ్చ రూపంలో జరిగింది. సో ఎంటైర్గా ఈ ఎపిసోడ్లో జరిగింది అయితే ఏం లేదండి. హీరో వర్సెస్ జీరో అనేటప్పటికి గేమ్లో బాగా ఆడిన వాళ్ళని సర్ప్రైజులు ఉంటుంది కాబట్టి సౌదీలో కబాబ్ తింటున్నట్టు మనం డ్రీమ్ వేసుకున్నాడు కదా, ఆ కబాబ్ తీసుకొచ్చి గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఎక్కువ ఇంటూ మార్కులు వచ్చాయి కాబట్టి మన మణికంఠకి అయితే జైలు పెట్టే అవకాశం అయితే ఉంది. ఎవ్రీ సీజన్లో మనకు జైలు అనేది ఒకటి ఉంటుంది కదా, ఈ సీజన్లో కూడా జైలు ఇరుకుంది, ఈ జైల్లో మణికంఠని అయితే పెడతారు. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ వీక్ ఈ ఎపిసోడ్లోని నబీల్ని అయితే సేవ్ చేశారు. సో ఇది గేమ్ పరంగా జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. కొన్ని పాయింట్స్ నాకు సారాలు మిస్ చేశారు అని నాకు అనిపించింది. మీకేమైనా ఈ విష్ణుప్రియ విషయంలో నాకు సార్ బయాస్డ్గా ఉంటున్నారా లేకపోతే రిమైనింగ్ వాళ్ళ విషయంలో బయాస్డ్గా ఉంటున్నారా అనేది చూడాలి. హౌస్ అయితే
చాలా అంటే చప్పగా ఉంది. కొంచెం ఇంకా రసోత్తరం జరగాలి కాబట్టి గేమ్ ఇంకా బెటర్గా చేస్తే బెటర్. సో థ్యాంక్ యూ సో మచ్.